హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iView 360. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే అమెరికాకి వచ్చే ముందు మన ఇండియన్ స్టూడెంట్సే కానీ ఇక్కడ వచ్చి స్టే చేయాలి అనుకునే వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అవసరమా అనేది కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారనమాట. సరే అని చెప్పని దాని మీద వీడియో చేద్దామని చేస్తున్నాను. సరేనండి, మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా సరేనండి, ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఇండియా నుండి వచ్చేవాళ్ళు స్టూడెంట్సే కానీ లేకపోతే ఎవరైనా ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళే కానీ లేకపోతే ఎవరైనా స్టే చేయాలి ఇక్కడ మేము అనుకుంటున్న వాళ్ళు డ్రైవింగ్ మాకు వాళ్ళకి ఎంత అవసరము ఉంటుంది ఇక్కడ అనేది దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇండియా నుండి వచ్చేవాళ్ళు అండి, అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఉంటే డ్రైవింగ్ నేర్చుకొని అక్కడ లైసెన్స్ తీసుకొని ఉంటే మంచిదన్నమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే అక్కడ డ్రైవింగ్ వేరుగా ఉంటుంది, ఇక్కడ డ్రైవింగ్ ఉంటుంది. మినిమం అంటే అట్లీస్ట్ మినిమం బేసిక్స్ తెలిసింది అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫర్దర్గా ఇక్కడ మళ్ళీ ఇక్కడ డ్రైవింగ్ ఈజీగా చేయగలుగుతారనమాట. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇండియా నుండి వచ్చే వాళ్ళకండి డ్రైవింగ్ లైసెన్స్ చాలా చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నేర్చుకొని ఉంటే డ్రైవింగ్ చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ చేయడం చాలా ఈజీ. అంటే అక్కడ కొంచెం చేంజెస్ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చాలా వరకు మినిమం బేసిక్స్ అక్కడ నేర్చుకొని వస్తాం కాబట్టి ఇక్కడ ఈజీగా డ్రైవింగ్ చేయగలుగుతారు. కాబట్టి అక్కడ ఇండియాలో నేర్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఉంటే ఇక్కడికి వచ్చాక చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే అండి, అక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ వాళ్ళు అడుగుతారనమాట. రిటర్న్ టెస్ట్ ఉంటుంది. లైసెన్స్ ఇచ్చే ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఒక మాన్యువల్ ఇస్తారు. దాని ప్రకారంగా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి దానికి తగ్గట్టుగా బుక్ మాన్యువల్ ఉంటుంది. అది తీసుకొని అది చదువుకొని రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ప్రాక్టికల్ టెస్ట్ రోడ్డు మీదకి వెళ్ళి టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. టెస్ట్ తీసుకోవాలి. అట్లాగే ఆ తర్వాత మళ్ళీ అక్కడ మనం సబ్మిట్ చేయాల్సింది ఏంటంటే రెసిడెన్సీ ఎక్కడైతే ఉంటున్నారో ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ అడుగుతారు. అలాగే పాస్పోర్ట్, వీసా అండ్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అడుగుతారు. అంతేకాండి ఈ టెస్ట్లో మళ్ళీ ఇంకా విజన్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి అది కూడా టెస్ట్ చేస్తారనమాట. లెటర్స్, కలర్స్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇవన్నీ కూడా చూడగలుగుతున్నారు లేదా ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. అవన్నిటికి కూడా విజన్ టెస్ట్లో కూడా పాస్ అవ్వాలన్నమాట. అదే కాకుండా అండి మళ్ళీ ఇవి ఏవైతే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా కారుకి తీసుకుని ఉంటే మంచిదనమాట. ఎందుకంటే ఇక్కడ కొత్తగా వచ్చిన తర్వాత ఏదన్నా జరగరాంది జరిగిందనుకోండి, జరగకూడదని అందరూ అనుకుంటాము. కాకపోతే ఇది కారు ఇన్సూరెన్స్ ఉంటే మంచిదనమాట. అది కూడా తీసుకొని ఉంటే. కాబట్టి పైగా ఫస్ట్ టైం ఎవరన్నా వచ్చి డ్రైవింగ్ చేస్తున్నారంటే కార్లు ఏదైనా సరే తక్కువ రేటుకి కొనుక్కొని వాడుకుంటే మంచిదనమాట. అంటిల్ వాళ్ళకి బాగా డ్రైవింగ్ బాగా వచ్చేంత వరకు ఒక మంచి ఏదైనా అంటే రన్నింగ్లో ఉన్నది గుడ్ కండిషన్లో ఉన్నటువంటి పాత కారు అనమాట. ఏదైనా ఒక ఓల్డ్ కారు వాడుకుంటే కొంచెం ఒక 1 year అట్లా వెళ్ళిపోయిన తర్వాత యూజ్ చేసిన తర్వాత బాగా డ్రైవింగ్ చేయగలుగుతున్నారు అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అట్లా న్యూ కార్ కొనుక్కుంటే బాగుంటుంది అనమాట. అది ఒక సజెషన్ మాత్రమే. అది మీకు డ్రైవింగ్ ఎంత బాగా వచ్చు అన్న దాని మీద బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి ఇండియా నుండి ఎవరైనా వచ్చే వాళ్ళకి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అవసరము. కాబట్టి ఇండియాలో నేర్చుకొని ఉంటే ఇక్కడికి వచ్చాక డ్రైవింగ్ చాలా ఈజీ అవుతుంది. లేకపోతే ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలాగ లేకుండా మీరు ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా అది పర్మిషన్ తీసుకొని డ్రైవింగ్ పర్మిట్ తీసుకొని ఇక్కడికి వస్తే మీకు లైఫ్ చాలా ఈజీగా నడిచిపోయింది అనమాట. సరేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.